హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య A+ అకాడమీ. ప్రెజెంట్ మన ఛానల్లో చేస్తున్న ప్రోగ్రామ్ పేరు 100 Days 100 Problems. ఇది ఎవరి కోసం చేస్తున్నాము? త్వరలో 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ రాయబోతున్న స్టూడెంట్స్ కోసం చేస్తున్న ప్రోగ్రామ్. అందులో భాగంగా ఈరోజు డే 92, అంటే 91 డేస్ కంప్లీట్ అయిపోయినాయి. 91 వీడియోస్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఆ వీడియోస్ అన్నీ మీరు డే 1 నుండి చూడాలనుకుంటే ఈ వీడియోకి రైట్ సైడు టాప్లో, అంటే ఇక్కడ మీకు 100 Days 100 Problems అని కనిపిస్తుంది. దాన్ని టచ్ చేస్తే డే 1కి వెళ్తారు. డే 1 నుండి 1 by 1 వీడియోస్ చూడొచ్చు. లేదా అటువంటి టైటిల్స్ ఇంకో 4 ఉంటాయి. డే 20 అని, డే 40 అని, డే 60 అని, డే 80 అని. సో వాటిని కానీ టచ్ చేస్తే పర్టికులర్గా ఆ డేకి వెళ్తారో అక్కడి నుండి 1 by 1 వీడియోస్ చూడొచ్చు. లేదా ఈ వీడియోకి ఎండింగ్లో డే 91, డే 93, అంటే ప్రీవియస్ వీడియో, నెక్స్ట్ వీడియో అనేది ఎండింగ్లో ఉంటాయి. అక్కడి నుండి కూడా మీరు చూడొచ్చు. ఈ విధంగా ప్రతి వీడియోని డిజైన్ చేయడం జరిగింది. ఓకేనా? సరే, ఇంకా ఈరోజు క్లాస్ స్టార్ట్ చేద్దామా? ఈరోజు డే 92. సో ఈరోజు మనం చెప్పుకోబోయేది ప్రీ ఫైనల్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ అనమాట. ఇది మనకి ఎప్పుడు జరిగింది ఎగ్జామ్ అంటే 12th February 2026. ఓకేనా? సరే, ఇప్పుడు ఈ క్వశ్చన్ పేపర్లో 1 mark ప్రాబ్లమ్స్ చూద్దాం. ఫస్ట్ 1 mark ప్రాబ్లమ్స్ మొత్తం ఎన్ని ఇస్తాడు? 12 ఇస్తాడు. ఈ 12 చేయాల్సిందే. సో ఫస్ట్ క్వశ్చన్ చూస్తే మీ క్వశ్చన్ పేపర్ ఈ సైడ్ లెఫ్ట్ సైడ్నే వేస్తాను. సో క్వశ్చన్ పేపర్ కూడా మీరు చూసుకుంటా ఆలోచించవచ్చు, ఎందుకంటే నేను క్వశ్చన్స్ రాయను కాబట్టి. సరే, ఫస్ట్ క్వశ్చన్ ఏమి? వాట్ ఈస్ ది HCF ఆఫ్ 2 co-prime నెంబర్స్? ఓకేనా? 1 mark బిట్ డైరెక్ట్గా. నార్మల్గా అయితే ఈ ప్రాబ్లము మనము డే 80లో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది ఈ మోడల్లో ఉన్న ప్రాబ్లమ్స్. ఓకేనా? మోడల్ అనమాట, పక్కన రాస్తాను మోడలు. ఓకే, సో HCF అడిగాడు కాబట్టి డైరెక్ట్ బిట్ ఇది. HCF ఆఫ్ 2 co-prime నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు 1. ఆన్సర్ అంతే. ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ అవి ఏమి అడగలేదు, జస్ట్ HCF ఎంత అన్నాడు కాబట్టి HCF రాసాం. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. సో ఇది వచ్చి డే 81 రోజున మనం చెప్పుకున్న వీడియోస్లో దానిలో మోడల్, ఈ మోడల్లో మనం ప్రాబ్లం చెప్పుకోవడం జరిగింది. ఓకే, చూడండి ఏం ఆన్సర్. ది కోఎఫిషియంట్ ఆఫ్ x² ఇన్ P of x ఈజ్ ఈక్వల్ టు 8x³ + 3x - 6x² + 7. సో 1 స్టెప్ ఆన్సరు. ఇది ABCD ఆప్షన్స్ ఇచ్చాడు కాబట్టి ఫస్ట్ అది రాద్దాం. చూడండి దీనికి ఆన్సర్ ఏ విధంగా రాస్తాను అది కూడా మీకు చెప్తాను. ఫస్ట్ ఆప్షన్ పెట్టాలి. సో సాల్వ్ చేసిన తర్వాత ఆప్షన్ తెలుస్తుంది. ది కోఎఫిషియంట్ ఆఫ్ x² P of x ఈజ్ ఈక్వల్ టు 8x³ + 3x - 6x² + 7. ఇది వాడు అడిగింది x². సో x² ఉంది. కోఎఫిషియంట్ అంతా -6. -6 అనేది ఏ ఆప్షను? ఫస్ట్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూద్దాం. థర్డ్ ప్రాబ్లం కూడా మనము ఏది డే 81 మోడల్స్ అనమాట. డే 81లో చెప్పుకున్నాము ఈ మోడల్ ప్రాబ్లమ్స్. అయినా సరే ఒకసారి చూడండి ఏం అడిగారు. క్రియేట్ ఏ క్యూబిక్ పాలినామియల్ ఇన్ ఎక్స్ హూస్ కాన్స్టెంట్ టర్మ్ ఈజ్ 5. అంటే కాన్స్టెంట్ టర్మ్ వాడు చెప్పాడు ఏమని? కాన్స్టెంట్ టర్మ్ ఎంత? 5 అన్నాడు. ఓకేనా? x³ ఉండేటట్టుగా రాయమన్నాడు. చూడండి క్యూబికల్ పాలినామియల్ అంటే x³ ఖచ్చితంగా ఉండాలి. సో సింపుల్గా ఎలా రాయొచ్చు అంటే P of x ఈజ్ ఈక్వల్ టు x³
+5 అంతే అయిపోయింది. సింపుల్గా అయిపోద్ది. వాడు x³ పాలినామియల్ ఉండాలన్నాడు కాబట్టి x³ దాని ముందు నెంబర్ పెట్టచ్చు, పెట్టకుండా కూడా రాయొచ్చు. ఇది కంపల్సరీ 5 మాత్రం ఉండాలి. చూడండి ఎగ్జాంపుల్ కావాలంటే ఇక్కడ 2గా కూడా పెట్టుకోవచ్చు. లేదు సార్ మేము ఇంకా పెద్దదిగా నీట్గా రాస్తామనే వాళ్ళు ఇలా కూడా రాయొచ్చు. ఏది రాసినా మార్కులు పడతాయి. సో x³ + 2x² - 3x + 5 ఇలా మన ఇష్టం ఏదన్నా రాయొచ్చు. కానీ కంపల్సరీగా ఉండాల్సింది ఏమంటే ఈ కాన్స్టెంట్ టర్ము +5 ఉండాలి. x³ అనే వేరియబుల్ టర్ము ఖచ్చితంగా ఉండదు. ఓకేనా, ఆ రెండు కంపల్సరీ. మిగతావి ఏమన్నా ఉండొచ్చు. ఓకే, నెక్స్ట్ 4th ప్రాబ్లం. సో ఇది వచ్చి మనం చెప్పుకున్నది యాజ్ ఇట్ ఈస్ ఇదే క్వశ్చన్ మనం డే 82లో చెప్పుకున్నాం. సేమ్ ప్రాబ్లం. మీకు ఇక్కడ డిఫరెన్స్ తెలియాలని నేనేం చేస్తానంటే పక్కన మెన్షన్ చేస్తా. మోడల్ అని బ్లూ ఇంక్తో మెన్షన్ చేశానంటే ఆ మోడల్ ప్రాబ్లం మన వీడియోస్లో ఉంది. సో బ్లూ ఇంక్తో డే చెప్పుకుంటా. అదే రెడ్ కలర్ పెట్టాను అంటే సేమ్ క్వశ్చన్ ఉంది, ఏదైతే మనం చెప్పుకున్నామో అదే వచ్చింది. ఓకేనా, ఇది ఏ డేకి 4th ప్రాబ్లం అనమాట. డే 82లో ఉంది 4th క్వశ్చన్ ఆన్సర్. సేమ్ ప్రాబ్లం కాబట్టి మీరు అక్కడ చూసి నేర్చుకోవచ్చు, ఇబ్బందులు. నెక్స్ట్ 5th ప్రాబ్లం. 5th ప్రాబ్లం ఇది కూడా యాజ్ ఇట్ ఈస్ మనం చెప్పుకున్నాం డే 84లో చెప్పుకున్నాం సేమ్ ప్రాబ్లం. ఓకేనా, మీకు కన్ఫ్యూజ్ ఉండకూడదనే కలర్స్ వాడతాం మనం ఇప్పుడు. ఇది 5th ప్రాబ్లం ఏ డేలో ఉంది, డే 84. 4th ప్రాబ్లము డే 82. సేమ్ ప్రాబ్లం ఉంది, మీరు వీడియోస్లో చూడొచ్చు. నెక్స్ట్ 6th ప్రాబ్లం. సో ఇది కూడా మనం చెప్పుకున్నాం. ఓకేనా, చూడండి 6th ప్రాబ్లం. ఇది కూడా మనం చెప్పుకున్న ప్రాబ్లమే, డైరెక్ట్ యాజ్ ఇట్ ఈస్ అదే ఆప్షన్స్ లాగా ఇచ్చాడు. డే 85లో ఉంది సేమ్ ప్రాబ్లం. నెక్స్ట్ 7th ప్రాబ్లం. సో ఇది వచ్చి డే 86 మనం మోడల్ చెప్పుకున్నాం అనమాట. ఏం క్వశ్చన్ చూశారంటే sec θ - tan θ = x, దెన్ sec θ + tan θ = ? మనం చెప్పుకున్నది ఏమంటే cosec θ - cot θ అనమాట. ఓకేనా, యాజ్ ఇట్ ఈస్ అదే ఏ విధంగా అయితే చెప్పానో అదే విధంగా ఆన్సర్ వస్తుంది. ఆప్షన్ కావాలంటే దీనికి ఆప్షను ఏ వస్తుంది. ఓకేనా, ఆప్షను ఏ. కానీ మీరు ట్రై చేయండి. సో ఈ వీడియోలో ఈ ప్రాబ్లం చూశారంటే మీకు క్లారిటీగా వస్తుంది. అందువల్ల నేను ఏ వీడియోలో ఉండేది అనేది కూడా మీకు చెప్తాను. నెక్స్ట్ 8th ప్రాబ్లం. ఎయిత్ ప్రాబ్లం వచ్చి డే 87లో చెప్పుకున్నాం సేమ్ ప్రాబ్లం. మనం ఏదైతే చెప్పామో అదే ప్రాబ్లం ఇచ్చారు. నెక్స్ట్ 9th ప్రాబ్లం. 9th వచ్చి ఫార్ములాస్ అడిగారు. ఓకేనా, ఏ ఫార్ములాస్ ఇది? కోను, సర్ఫేస్ ఏరియాస్, వాల్యూమ్స్. కోన్కి సంబంధించిన 3 ఫార్ములాస్. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోను, టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోను, వాల్యూమ్ ఆఫ్ ఏ కోన్. సో మనకి ఫార్ములాస్ మీదే వీడియోస్ చేసాం. 2 వీడియోస్ ఉంటాయి ఫార్ములాస్ మీదే. డే 50లో ఒకటి, డే 72లో ఒకటి. డే 50లో ఉండేది సెమిస్టర్ 1కి సంబంధించిన ఆల్ ఫార్ములాస్ అందులో చెప్పుకున్నాం డే 50. సెమిస్టర్ 2కి సంబంధించిన ఫార్ములాస్ 72లో ఉంటుంది. కానీ స్టాటిస్టిక్స్ అనే ఫార్ములాస్ మాత్రం ఇక్కడ చెప్పుకోవాలి. ఏ ప్రాబ్లంకి సంబంధించిన స్టాటిస్టిక్స్ ఆ ప్రాబ్లంలోనే చెప్పాను. ఓకేనా, ఎందుకంటే అది కొంచెం డెప్త్ ప్రాబ్లం, జాగ్రత్తగా నేర్చుకోవాలి ఫార్ములా, అందువల్ల అక్కడ చెప్తాను. సరే, ఈ 2 క్లియర్ కదా. నెక్స్ట్ 10th ప్రాబ్లం. 10th ప్రాబ్లం ఏమి ఇచ్చాడు? డే 90లో ఇచ్చాడు సేమ్ మోడల్. అయినా ఒకసారి చెప్తా చూడండి 10th దానికి ఆన్సర్.
ఏమిచ్చాడు, ది ప్రాబిలిటీ ది ప్రాబిలిటీ దట్ రాజు గెస్ 35 అవుట్ ఆఫ్ 35 మార్క్స్ ఇన్ మ్యాథమెటిక్స్ ఎగ్జామ్. 35కు 35 వచ్చింది. ఏమన్నా మిస్ అయిందా? ఏమి మిస్ అవ్వాలా. కాబట్టి పి ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు 35. వాడికి వచ్చిన మార్కులు ఎన్నిటికి? 35. 35 1 35 1 దట్ ఈక్వల్ టు 1. అంటే పి ఆఫ్ ఈ ఎంత? 1. ఎన్న ఆప్షను? డి. ఈ 1 వచ్చిందంటే దాన్ని ఏమని పిలుస్తాము? షూర్ ఈవెంట్ లేదా సర్టైన్ ఈవెంట్. మీకు ఈ డే 90లో కంప్లీట్గా మొత్తం ప్రాబ్లమ్స్ అన్నీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను వాటికి సంబంధించింది. నెక్స్ట్ డే 11, సారీ డే 11 కాదు, 11th ప్రాబ్లం అనమాట. ఏ డేలో? 88. సేమ్ ప్రాబ్లం ఇచ్చారు, సేమ్ ప్రాబ్లం వచ్చింది. నెక్స్ట్ డే 80, సారీ డే అనే వస్తుంది. నెక్స్ట్ 12th ప్రాబ్లం డే 83లో మోడల్ అనమాట. ఏమంటే ఇక్కడ క్వాడ్రాటిక్ ఈక్వేషన్, వన్ రూట్ ఈస్ 0, అదర్ రూట్ ఈస్ -7. అంటే ఒకటి ఆల్ఫా ఇంకోటి బీటా ఇచ్చి వాల్యూస్ కనుక్కోమన్నారు. ఇదే ప్రాబ్లం మనం చేసాం. అంటే వాల్యూస్ 2 3 కానీ లేదా 0 1 కానీ అలా తీసుకొని ఉంటాం మనం. ఈ డే 83లో ఉంటుంది. ఫార్ములా ఏమి దానికి యూజ్ చేసేది? x² ప్లస్ ఆల్ఫా ప్లస్ బీటా, సారీ ఇది మైనస్ వస్తుంది. x² మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. ఇదేమి? క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాబట్టి పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా? ఈక్వేషన్ ఈజ్ ఈక్వల్ టు 0 కంపల్సరీ పెట్టాలి. ఈక్వేషన్ అన్నాడు కాబట్టి ఆల్ఫా వచ్చి అంత 0, బీటా వచ్చి మైనస్. సో సాల్వ్ చేయండి మీరు. ఇది 12 ప్రాబ్లమ్స్ 1 మార్కు. ఇందులో ఒక్కసారి మనం చెక్ చేద్దాం. మనం చెప్పిన ప్రాబ్లమ్స్ ఎన్ని వచ్చాయి? 1 2 3 4 5 6 7. ఓకే, సారీ ఇది 2 కలిపి ఒకటే కదా, కాబట్టి 1 2 3 4 5 6 ప్రాబ్లమ్స్ మనం చెప్పి ఇచ్చిన ప్రాబ్లమ్స్లో నుండి 6 ప్రాబ్లమ్స్ సేమ్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. 6 ప్రాబ్లమ్స్ మోడల్స్ వచ్చాయి. ఒక 2 డిఫరెంట్గా వచ్చింది, నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. బట్ ఇవి కూడా మనం చెప్పుకున్నాం, కాకపోతే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అంతే, ఇంకేం లేదు. ఓకేనా? ఇదన్నమాట. ఒక్కసారి ఈ వీడియోస్ అన్నీ చూసి బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, నెక్స్ట్ 2 మార్క్స్ కూడా చూద్దాం. ఒకసారి మీరు క్వశ్చన్ నెంబరు డే, ఏ డే రోజు ఆ క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను అన్న విషయం కూడా నోట్ చేసుకోండి. ఓకేనా? నోట్ చేసుకోండి. నెక్స్ట్ 2 మార్క్స్ ప్రాబ్లమ్స్ చూద్దాం. 2 మార్క్స్ ప్రాబ్లమ్స్ ఇవి మొత్తం 8 చేయాలి. ఓకేనా? సో ఫస్ట్ 13th ప్రాబ్లం. ఇది వచ్చి మనం చెప్పుకున్నాం, ఇది ఏది? డే 5లో ఉంటుంది. సేమ్ ప్రాబ్లం. క్రియేట్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ whose sum and product of zeros are 3 and -2. యాజ్ ఇట్ ఈస్ ఇదే ప్రాబ్లం మనం చెప్పుకున్నాం. నెక్స్ట్ 14th ప్రాబ్లం. డే 12లో చెప్పుకున్నాం, మోడల్ అనమాట. ఏమది? గివ్ ది నేచర్ ఆఫ్ రూట్స్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. నేచర్ ఆఫ్ రూట్స్ కనుక్కోవాలి. అంటే b² - 4ac వాల్యూ కనుక్కోవాలి. గ్రేటర్ దాన్ 0నా, లెస్ దాన్ 0నా, ఈజ్ ఈక్వల్ టు 0నా. ఇలా వచ్చింది అంటే అవేమి? రియల్ రూట్సా, రియల్ రూట్స్ అండ్ డిస్టెంట్ రూట్సా, లేదా నో రియల్ రూట్సా అనేది మనం చెప్పాలన్నమాట. మీకు ఈ డేలో చెప్పుంటాను దాని గురించి, డే 12లో. ఓకేనా? నెక్స్ట్ 15th ప్రాబ్లం. 15th ప్రాబ్లం అయితే మనం చెప్పుకోలేదు. సో నేను ఇప్పుడు కూడా దాని గురించి చెప్పాలి అనుకోను. ఎందుకు అంటే ఇది సర్కిల్స్ కాదు, ట్రయాంగిల్స్. 6th చాప్టర్ అయినా ట్రయాంగిల్స్ అనే చాప్టర్ గురించి ఉండదన్నమాట. మీరు రాస్తామంటే హ్యాపీగా రాసేయచ్చు. SAS రూల్ గురించి రాయాలన్నమాట. సైడ్ యాంగిల్ సైడ్ అంటే ఏమి అనే డయాగ్రామ్ గీసి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి.
బట్ నేనైతే చెప్పలేదు. ఎందుకు చెప్పలేదంటే 2 చాప్టర్స్ని నేనే వీలైనంత వరకు అవాయిడ్ చేశాను. మెయిన్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ మాత్రం టచ్ చేశాను. మన వీడియోస్ అంతా అలాగే డిజైన్ చేసుకున్నాం. సో ఇదొక్కటి మీకు దొరకదు మన వీడియోస్లో. నెక్స్ట్ డే అదే ప్రాబ్లం 16th ప్రాబ్లం డే 43లో చెప్పుకున్నాం. మోడల్ అంటే sin 90 degrees tan 45 degrees ప్లస్ cos 60 degrees బై sec 45 degrees ప్లస్ cos 45 degrees. మనం ఇదే మోడల్ వేరే ప్రాబ్లం చెప్పుకున్నాం. మీరు ట్రై చేయొచ్చు. టేబుల్ వస్తే చాలు, సింపుల్గా అయిపోద్ది. ఓకేనా. నెక్స్ట్ 17th ప్రాబ్లం. సో 17th ప్రాబ్లం మనం చెప్పుకున్న ప్రాబ్లమే. డే 87లో చెప్పుకున్నాం. సేమ్ ప్రాబ్లం చెప్పుకున్నాం మనం. ఏ ప్రాబ్లం? ఇదేం లేదు. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే ఏమి? డిఫైన్ యాంగిల్ ఆఫ్ ఎలివేషను, డ్రా డయాగ్రామ్ ఆఫ్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ డెఫినేషన్ ఇందులో చెప్పుకున్నాం, డయాగ్రామ్ అందులో ఉంది. ఓకే. నెక్స్ట్ 18th ప్రాబ్లం. ఓకే. సో 18th ప్రాబ్లం ఇది కూడా మనం చెప్పుకున్నాం. డే 63లో చెప్పుకున్నాం. 63 కాదు, 53. సేమ్ ప్రాబ్లం చెప్పుకున్నాం. 53 డే 53లో 18th ప్రాబ్లం ఉంది. నెక్స్ట్ 19th ప్రాబ్లం. అదేవిధంగా 20th కూడా చూద్దాము. ఈ రెండు కూడా మనం చెప్పుకున్నాం. సో డే 19 వచ్చి ప్రాబ్లం 19th వచ్చి డే 63లో చెప్పుకున్నాం. సేమ్ ప్రాబ్లం. అదే మరి 20th ప్రాబ్లం వచ్చి డే 37లో చెప్పుకున్నాం. యాజ్ ఇట్ ఈస్ సేమ్ ప్రాబ్లం. అయితే ఇక్కడ ఏమిచ్చాడు? డయామీటర్ ఆఫ్ ఎ సర్కిల్ హూస్ సెంటర్ అని చెప్పాడు. చూడండి, క్వశ్చన్ని 2 రకాలుగా అడిగి ఉంటాడు. ఒకటి ఇక్కడ మనం మెన్షన్ చేశాను. ఏ క్వశ్చన్ అని? ఫైండ్ ది కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్ ఏ హూస్ AB ఈజ్ ది డయామీటర్ ఆఫ్ ఎ సర్కిల్ హూస్ సెంటర్ ఈజ్ A, 2, -3 అండ్ B ఈజ్ 1, 4. ఇదే పాయింట్లు ఇచ్చి ఒక్కొక్కసారి ఏబీగా ఇచ్చాడు. సో ఇది నేను ఎక్స్ప్లెనేషన్ ఇప్పుడు ఇస్తా మీకు. చూడండి. సో సర్కిల్ ఇది ఎన్నో ప్రాబ్లము? 20th ప్రాబ్లం కాన్సెప్ట్. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది, అందువల్ల నేనే ఇస్తాను, నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. సో ఇది ఏ బి. ఏ వచ్చి ఏ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. ఏ ఫైండ్ అవుట్ చేయాలి. బి వచ్చి చెప్పాడు ఎంత? 1, 4. సి వచ్చి 2, 3. సి కాదు, ఓ. సో ఇది ఆ క్వశ్చన్లో ఈ డే 37లో క్వశ్చన్ ఉంది ఇదే పాయింట్స్తో, బట్ అక్కడ ఉన్నది లెంత్ కనుక్కోమని. సో ఈ 2 పాయింట్లు ఇలాగే ఇచ్చి లెంత్ ఫైండ్ అవుట్ చేయమని. కానీ ఇక్కడ లెంత్ చెప్పలేదు, ఇక్కడ ఏమి అని చెప్పాల, ఫైండ్ ద ఏ అన్నారు. మీరు బాగా అబ్జర్వ్ చేయాలి. ఇది ఒక స్ట్రైట్ లైన్ ఉంది, డిస్టెన్స్ గురించి చెప్పాడా? చెప్పలేదు. సో ఇక్కడ ఉన్న ఈ పాయింట్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఈ పాయింట్ కనుక్కోవాలంటే ఈ పాయింట్కి ఇది మిడిల్లో కదా ఉంటుంది. డయామీటర్ ఇది సెంటర్ అంటే మిడిల్లో ఉంటుంది కాబట్టి సెంటర్ మిడ్ పాయింట్ ఫార్ములా ఉంది కదా, అది రాద్దాం. దేర్ఫోర్ గివెన్ పాయింట్స్ ఆర్ B 1, 4 and center O 2, -3. Let A x, y be the point A. ఓకేనా. నెక్స్ట్ P ఆఫ్ ఎక్స్ మిడ్ పాయింట్ వాడతాం. మిడ్ పాయింట్ ఫార్ములా ఏమి? x1 + x2 / 2, y1 + y2 / 2. P ఆఫ్ x, y
పి ఆఫ్ ఎక్స్ మామూలుగా. అయితే ఇక్కడ సెంటర్ అని చెప్పాడు కాబట్టి ఈ పాయింట్స్ ఇక్కడ రాస్తాం 2, -3. సో ఇక్కడ వచ్చి x1 మనకు తెలియదు ఏ కదా, కాబట్టి x ప్లస్ x2 అంటే ఇది 1/2. నెక్స్ట్ y ప్లస్ 4/, కంపేరింగ్ x కోఆర్డినేట్స్. సో 2 ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ 1/2. 2 ఈ సైడ్కి వస్తే 4, 1 ఈ సైడ్కి వస్తే 4 - 1 ఈజ్ ఈక్వల్ టు x ఈజ్ ఈక్వల్ టు 3. అదే మరి కంపేరింగ్ ఆఫ్. సార్ 2 మార్క్స్ ఇంత పెద్ద ప్రాబ్లం రాయడం అవసరం అంటే తప్పదు, రాయాలి. సింపుల్గా కూడా రాయొచ్చు, మరి అంత సింపుల్గా రాస్తే మీకు మార్కులు పడద్దు. మనకు సబ్జెక్ట్ వచ్చు అని చెప్తా ఉన్నాం, ఓకేనా. సో -3 ఈజ్ ఈక్వల్ టు y ప్లస్ 4/2. 2 ఈ సైడ్కి వస్తే మల్టిప్లికేషన్ -6, 4 ఈ సైడ్కి వస్తే -6 -4. సో y ఈజ్ ఈక్వల్ టు -10. దేర్ఫోర్ కింద రాస్తాం, దేర్ఫోర్ ఏ x, y ఈజ్ ఈక్వల్ టు ఎంత, 3, -10. ఇది ఆన్సర్. సో మనకి ఈ డేలో 37లో ఇదే పాయింట్స్, సేమ్ పాయింట్స్ కానీ సేమ్ ప్రాబ్లం కాకుండా వేరే విధంగా ఇచ్చారు, కొంచెం డిఫరెంట్ వే, ఓకేనా. అందువల్ల చెప్పాల్సి వచ్చింది. బట్ చెప్పా కదా, మన దానిలో దొరికింది చెప్తాను, లేనిది ఏదన్నా ఇలాంటివి ఉంటే నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, ఓకే. ఇదన్నమాట 8 మార్క్స్, 2 మార్క్స్ ప్రాబ్లమ్స్ 8. దీనిలో మనకి మన దాని నుంచి 4 ప్రాబ్లమ్స్ వచ్చాయి చూడండి. 1, 2, 3, 4 ప్రాబ్లమ్స్. మనం చెప్పిన యాజ్ ఇట్ ఈస్ ప్రాబ్లమ్స్ 4 వచ్చినాయి. చెప్పిన మోడల్స్ 1, 2 మొత్తం 6 ప్రాబ్లమ్స్ వచ్చాయి. సో ఇది కూడా మనం చెప్పుకున్నాం, కానీ మీరు అప్లై చేయడం తెలియాలి. సో ఇది కూడా చెప్పుకున్నట్లే, ఓకేనా. సో మంచి ప్రాబ్లమ్సే వస్తూ ఉంటాయి, మనం ఎక్స్పెక్ట్ చేసిన వాటిని ఉండే ఇబ్బంది లేదు మీకు, ఓకే. మొత్తం నోట్ చేసుకోండి, ఈ ప్రాబ్లం కూడా నోట్ చేసుకోండి. నెక్స్ట్ 4 మార్క్స్ ప్రాబ్లమ్స్ అనమాట. ఇవి వచ్చి మనకి సెక్షన్ 3. సెక్షన్ 3లో 4 మార్క్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇవి కూడా 8 ఉంటాయి, ఓకేనా. సో ఇందులో ఫస్ట్ ప్రాబ్లం అంటే 21st ప్రాబ్లం యాజ్ ఇట్ ఈస్ మనం చెప్పుకుందే ఇచ్చాడు. డే 70లో ఉంటుంది, సేమ్ ప్రాబ్లం మనం ఏదైతే చెప్పుకున్నామో అదే ఇచ్చాడు. నెక్స్ట్ 22nd, ఇది ఫార్ములా గురించి అడిగాడు. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఏమి ఫార్ములాస్, ఈ మోడ్, మీను, మీడియను వీటిపైన ఉంటుంది. మీన్ అయితే స్టెప్ డీవియేషన్ కానీ అజ్యూమ్డ్ మీన్ ఫార్ములా రాసి దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. సో ఈ క్వశ్చన్కి పర్టికులర్గా మనము డే 76లో ఫార్ములాని ఎక్స్ప్లెనేషన్ చేసి ప్రాబ్లంను కూడా రాసాం. మీరేం చేయాలి ఇప్పుడు, ఈ క్వశ్చన్ ఇలా ఇస్తే ఏమి, రైట్ ది ఫార్ములా టు ఫైండ్ ది మోడ్ ఆఫ్ గ్రూప్ డేటా అండ్ ఎక్స్ప్లెయిన్ టర్మ్స్ ఇన్. ఫార్ములా రాయడం, ఆ ఫార్ములాని ఏ విధంగా ఎక్స్ప్లెనేషన్ చేయాలి అన్నది చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫార్ములాలో ఎల్ అంటే ఏమి, F1 ఇవి ఏంటి, F1 అంటే ఏమి, F2 అంటే ఏమి, F0 అంటే ఏమి, హెచ్ అంటే ఏమి, ఇవి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. మనం ఆ డేలో చెప్పుకున్నాం కాబట్టి మీకు ఇబ్బంది లేదు. ఏ డే, డే 76. నెక్స్ట్ 23rd ప్రాబ్లం, ఇది కూడా మనం డే 65లో చెప్పుకున్నాం ప్రాబ్లం, అయితే మోడల్ అన్నమాట. ఇది చూడటానికి ఇది కూడా సేమ్ క్వశ్చన్ లాగే కనిపిస్తుంది. ఇక్కడ ఏమి ఇచ్చాడు, 2 cubes జాయిన్ two cubes each of edge 4 centimeters are joined end to end. Find the total surface area. ఇది కదా ఇచ్చాడు, అవునా. అయితే మనకి ఈ డేలో మనం చెప్పుకున్న ప్రాబ్లం ఎలా ఉంటుందంటే వాల్యూమ్ వాడే ఇచ్చేస్తాం. సేమ్ ఇదే మరి 2 cubes ఆఫ్ ది వాల్యూమ్ అని చెప్పుకుంటాం. వాల్యూమ్ నుంచి మనం ఎడ్జ్ కనుక్కుంటాం, ముందు సైడ్ కనుక్కుంటాం, సైడ్ నుండి సర్ఫేస్ ఏరియా కనుక్కుంటాం.
అంటే ఈ డేలో మనం చెప్పుకున్న ప్రాబ్లంలో సగం ప్రాబ్లం వస్తుంది, క్వశ్చన్ కొంచెం మారుంటుంది. సో రెండు ఒకసారి కంపేర్ చేసుకో. ఓకే, క్లియర్. నెక్స్ట్ 24th ప్రాబ్లం. సో ఇది కూడా చెప్పుకున్నాం, డే 83లో చెప్పుకున్నాం, మోడల్ ప్రాబ్లం అనమాట. కే వాల్యూ, ఫైండ్ ది వాల్యూ ఆఫ్ కే ఇఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ kx ప్లస్ ఇంటూ ఎక్స్ మైనస్ 2 ప్లస్ 0 ఈజ్ ఈక్వల్ టు 0 హ్యాస్ ఈక్వల్ రూట్స్. సో ఇది చెప్పుకున్నాము, ఒకసారి చెప్పమంటారా? సరే. సో ఏమి కొంచెం లెంత్ వస్తుంది ఈ ప్రాబ్లం, భయపడకండి. గివెను క్వాడ్రాటిక్ ఈక్వేషన్ kx ఇంటూ ఎక్స్ మైనస్ 2 ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. మల్టిప్లికేషన్ చేస్తే kx స్క్వేర్ మైనస్ 2kx ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. వాడు చెప్పింది ఇట్ హ్యాస్ ఈక్వల్ రూట్స్ కాబట్టి సో బి స్క్వేర్ మైనస్ 4ac ఈజ్ ఈక్వల్ టు 0. సో బి స్క్వేర్ అంటే ఇది మైనస్ 2k హోల్ స్క్వేర్, మైనస్ 4 అంటే 4a, ఏ అంటే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్, సి అంటే కాన్స్టెంట్ 6. సో ఇది 4xk స్క్వేరు మైనస్ 24k ఈజ్ ఈక్వల్ టు 0. సో k కామన్ తీస్తే 4k మైనస్ 24 ఈజ్ ఈక్వల్ టు 0. సో k ఈజ్ ఈక్వల్ టు 0 ఫస్ట్ ఆప్షన్. ఓకేనా? ఇంకో k లేదా ఆర్ 4k మైనస్ 24 ఈజ్ ఈక్వల్ టు 0, 4k ఈజ్ ఈక్వల్ టు 24, k ఈజ్ ఈక్వల్ టు 24 బై 4, 4 1 జారు 4 6 జారు. సో k ఈజ్ ఈక్వల్ టు 6. ఇలాగ ఇది. ఓకేనా? ఎందుకంటే మంచిది చెప్తే మంచిది అనిపించింది, అందుకని నేను చెప్పిన, ఇంకేం. ఓకే, నోట్ చేసుకోండి. నెక్స్ట్ 25th ప్రాబ్లం. 25th ప్రాబ్లం మనం చెప్పుకున్నాం, డే 30లో ఉంది. సారీ, డే 38. సేమ్ ప్రాబ్లం డే 38లో చెప్పుకున్నాం. నెక్స్ట్ 26th ప్రాబ్లం. 26 ఇది 2 డిఫరెంట్ క్వశ్చన్స్ని ఒక్క క్వశ్చన్గా తయారు చేశారు. అంటే ఏమంటే స్టేట్ ది ఫార్ములా ఫర్ ది nth టర్మ్ అండ్ సమ్ ఆఫ్ ఫస్ట్ n టర్మ్స్ ఆఫ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. అంటే ఫార్ములాస్ రాయమన్నాడు ఫస్ట్. సో ఈ ఫార్ములాస్ అనేవి మనం డే 50లో చెప్పుకున్నామని చెప్పే కదా. డే 50లో సెమ్ 1కి సంబంధించిన అన్ని ఫార్ములాస్ ఉంటాయి. నెక్స్ట్ ఇంకా మిగిలింది 10th టర్మ్ ఆఫ్ ది సమ్ ఆఫ్ ఫస్ట్ 10 టర్మ్స్. సో ఇది వచ్చి 15th డే 15లో ఉంది, సేమ్ బాండ్. ఓకేనా? కొంచెం మార్చుంటారు, నాకు గుర్తున్నంత వరకు ఖచ్చితంగా మార్చుంటారు. ఏడ ఫస్ట్ సమ్ ఆఫ్ అన్నాడు. ఓకేనా? మనం ఈ డేలో చెప్పుకుంది nth టర్మ్, అంటే 10th టర్మ్ కనుక్కున్నాం. బట్ ఇక్కడ ఏం చెప్పాడు, Sn కనుక్కోమన్నాడు, అంటే S10 కనుక్కోమన్నాడు. సో ఆ ఫార్ములా యూజ్ చేస్తాం, ఆ డిఫరెన్స్ ఉంది. సో ఇది వచ్చి A10 మనం ఈ డేలో చెప్పుకున్నాం, కానీ ఈ ఎగ్జామ్లో అడిగింది S10. సో సమ్ ఆఫ్ n టర్మ్స్ ఫార్ములాలో S10 యూజ్ చేసి కనుక్కుంటాం. ఓకేనా? సో కొంచెం మార్చాడు. ఏమో ఈ పేపర్లో మొత్తం ఈ ప్రీ ఫైనల్ ఎగ్జామ్లో మనకున్న క్వశ్చన్సే అడిగారు, బట్ కొంచెం స్టెప్స్ మార్చడం చాలా క్వశ్చన్స్లో జరిగినాయి. ఓకే, సో మీ నాలెడ్జ్కి టెస్ట్ లాంటిది అనమాట ఇది. మీరు దాన్ని ఐడెంటిఫై చేయగలరా లేదా అని. 27th ప్రాబ్లం చూడండి, ఇది కూడా మనం చెప్పుకున్న ప్రాబ్లమే. డే 52లో ఉంది, సేమ్ టు సేమ్ ప్రాబ్లం. ఓకేనా? నెక్స్ట్ 28th ప్రాబ్లం. సో ఇది మాత్రము కొంచెం డిఫరెంట్. ఓకేనా? ఎలా అంటే గ్రాఫ్ వాడే ఇచ్చేశాడు, గ్రాఫ్ ఇలా ఇచ్చేశాడు. ఇక్కడ వచ్చి 1 పెట్టుండాడు, ఇక్కడ వచ్చి -1 పెట్టి ఒక 4 క్వశ్చన్స్ అడిగి ఉంటాడు. ఆ 4 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. చూడండి, ఆన్సరు మనం రాసేటప్పుడు కూడా అంతే, డయాగ్రామ్ పక్కన వేసుకొని ఇవి పెట్టుకొని
ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ది షేప్ ఆఫ్ ది గ్రాఫ్? ఈ గ్రాఫ్ ఇలా ఉండేదాన్ని ఏమంటాము? పెరాబోలా. పెరాబోలా. యూ షేప్లో ఉంటే ఏమంటాము? పెరాబోలా. నెక్స్ట్, రైట్ ది జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ షోన్ ఇన్ ద గ్రాఫ్. జీరోస్ ఆఫ్ పాలినామియల్. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు -1, బీటా ఈజ్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ థర్డ్, సమ్ ఆఫ్ జీరోస్ ఆఫ్ ద పాలినామియల్. సో అది రాద్దాం. సమ్ ఆఫ్ జీరోస్ ఆఫ్ పాలినామియల్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా, అంటే -1 + 1. సో ఆన్సర్ ఎంత? 0. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఫైండ్ ది ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఆఫ్ ది పాలినామియల్. సో అదే రాద్దాం. ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఆఫ్ పాలినామియల్ ఏమి? ఆల్ఫా బీటా. సో -1 ఇంటూ +1, ఆన్సర్ ఎంత? -1. ఓకేనా? అంటే క్వశ్చన్ని కొంచెం డిఫరెంట్ వేలో అడిగాడు, ఇంకేం లేదు. ఓకేనా? సో ఇది దీనిలో చూడండి, మనం క్వశ్చన్స్ సేమ్ టు సేమ్ ఎన్ని అడిగాడు? 1 2 3 4 5 క్వశ్చన్స్ యాజ్ ఇట్ ఈస్ అడిగాడు. 5 క్వశ్చన్స్ యాజ్ ఇట్ ఈస్. మళ్ళీ మోడల్ క్వశ్చన్స్ ఎన్ని అడిగాడు? 1 2 క్వశ్చన్స్. మొత్తం 7 క్వశ్చన్స్ వచ్చాయి. 8 క్వశ్చన్స్లో మనం డిజైన్ చేసిన దానిలో నుండే 7 క్వశ్చన్స్ వచ్చాయి. ఒకటి ఈ 28th క్వశ్చన్ మాత్రం డిఫరెంట్గా అడిగారు. ఓకేనా? నోట్ చేసుకోండి, ప్రాక్టీస్ చెయ్యండి. మీకు ఇదంతా ఎందుకు చెప్తానంటే, ఈ డేస్లో ఉన్న వీడియోస్ ఇంకొకసారి మీరు చూసి ఆ ప్రాబ్లం లేదని అర్థం కాదంటే తెలుసుకుంటారన్న ఉద్దేశంతో ఇవి మీకు చెప్పడం. ఓకేనా? ఓకే, నోట్ చేసుకోండి. నెక్స్ట్ 8 మార్క్స్ ప్రాబ్లమ్స్ చూద్దాం. ఇది వచ్చి సెక్షన్ 4 అన్నమాట. 8 మార్క్స్, 5 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆప్షన్స్ కదా, ఏనా బీనా సీనా అని. ఓకేనా? సో ఫస్ట్ ఏవి ఈ సైడు, బీది ఈ సైడు మెన్షన్ చేస్తాం. సో ఫస్ట్ 29th ప్రాబ్లంలో ఏ చూడండి. 29thలో ఏ. ఇది వచ్చి ఈ మోడల్లో మనం ప్రాబ్లం చెప్పుకున్నాం. డే 1లో ఉంది. డే 1లో చెప్పుకున్నాం మోడల్ ప్రాబ్లం అనమాట. మనము √2 గురించి చెప్పుకున్నాము. ఇక్కడ ఏం అడిగాడు? √5 గురించి అడిగాడు. సో 2 ఉన్న చోటంతా 5 వస్తుంది. స్క్వేర్ గురించి చెప్పలేదు. మీకు ఒక చోట స్క్వేర్ ఇలా 2 వస్తుంది. ఈ 2 ప్లేస్లో మొత్తం 5 పెట్టకూడదు. అక్కడ 2గానే ఉంటుంది. నేను చెప్పింది కింద బేస్లో 2 వచ్చిన చోటంతా 5 వస్తుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. నెక్స్ట్ 4 వచ్చిన చోట 25 వస్తుంది. అంతే తేడా, ఇంకేం ఉండదు. ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి. ఈ వీడియో చూసి డే 1లోనే ఉంది. ఫస్ట్ ఇదే తీసుకున్నాం. తర్వాత బి ప్రాబ్లం మనం చెప్పుకోలేదు, ఎందుకంటే ఇది ట్రయాంగిల్స్ అనే చాప్టర్లో. ఈ ట్రయాంగిల్స్లో మనం లిమిటెడ్గా క్వశ్చన్స్ తీసుకున్నాం. మీరు ఒకటి చేశారు కదా చాలు, రెండోది అవసరం లేదు. అందువల్ల 2 చాప్టర్స్ మాత్రం అవాయిడ్ చేసింది, ఎందుకంటే ఇలాంటి యూస్ ఉంటుంది మనకి. నెక్స్ట్ డే 13th ప్రాబ్లం ఏ. సో ఇది వచ్చి సేమ్ మనం ఏ ప్రాబ్లం చెప్పుకున్నామో అదే ప్రాబ్లం అడిగారు. డే 28లో చెప్పుకున్న ప్రాబ్లమే, సేమ్ ప్రాబ్లం. అయితే ఒక్క డిఫరెంట్ పెట్టాడు. ఏంటంటే ఇక్కడ స్టూడెంట్ ఏ, స్టూడెంట్ బి అన్నాడు. ఓకేనా? మనం ట్రైసెక్షన్ పాయింట్స్ పీక్యూ కనుక్కుంటాం కదా. సో పీక్యూ కనుక్కునేది యాజ్ ఇట్ ఈస్ అదేలా చేస్తాం. ఈ డే 28లో ఏం చెప్పామో అదే చేస్తాం. కింద ఒక్క లైన్ యాడ్ అవుతుంది. ఏంటి అయ్యే లైన్ అంటే, మనం కనుక్కున్న తర్వాత ఆన్సర్ వస్తుంది కదా, ఆ ఆన్సర్ స్టూడెంట్ ఏతో మ్యాచ్ అయిందా, స్టూడెంట్ బితో మ్యాచ్ అయిందా చూసిన తర్వాత ఎవరు కరెక్ట్గా చెప్పారో రాయాలి. స్టూడెంట్ ఏ ఈజ్ టెల్ కరెక్ట్ వాల్యూస్, లేదా స్టూడెంట్ బి చెప్తే స్టూడెంట్ బి టెల్స్ కరెక్ట్ వాల్యూస్ అని మెన్షన్ చేయాలి. అదొక్క లైనే యాడ్ అయింది. ఓకేనా? నెక్స్ట్ బి ప్రాబ్లం చూద్దాం.
బి కూడా మనం ఏదైతే చెప్పుకున్నామో అదే ఇచ్చాడు. బి ప్రాబ్లం కూడా డే 54లో చెప్పుకున్నాం, యాజ్ ఇట్ ఈస్ అదే ప్రాబ్లమ్ని ఎత్తిచ్చారు. ఓకేనా, ఎందుకన్నా మంచిదని మనం కొన్ని చోట్ల వచ్చి 2 ప్రాబ్లమ్స్ మీకు వచ్చేసి ఉంటాయి మన వీడియోస్ చూసి. కొన్నిట్లో ఇలాంటి చోట ఒకటి ఖచ్చితంగా వచ్చి ఉంటుంది, ఇంకోటి రాకపోయినా. ఇలా ఎందుకంటే డిజైన్ చేసుకున్నామంటే మీకు ఏది ఈజీగా ఉంటే అది చేస్తారు అన్న ఉద్దేశం. ఈ 2 ఈజీ ప్రాబ్లమ్సే, బట్ మీరు చేయడానికి ఏది ఈజీ అది మీకు మాత్రమే తెలుస్తుంది. అందువల్ల 2 వచ్చేటట్టు చెప్పుకోండి. నెక్స్ట్ 31. డే 31 దీనిలో ఏ ప్రాబ్లం. సో ఇది కూడా సేమ్ మనం ఏ ప్రాబ్లం అయితే అదే చెప్పుకున్నామో అదే ప్రాబ్లం ఇచ్చాడు. డే 71లో ఏ ప్రాబ్లం అయితే చెప్పుకున్నామో అదే మోడల్ ఇచ్చాడు. అదేవిధంగా బి కూడా చెప్పుకున్నాం, దీనిలో డే 47లో చెప్పుకున్నాం. అయితే ఆ మోడల్ ఇచ్చాడు. ఓకేనా, నెక్స్ట్ 32 డే క్వశ్చన్ నెంబర్ 32లో ఏ. సో ఇది కూడా డే 77లో చెప్పుకున్నాం, ఆ మోడల్ నుండి ఇచ్చాడు. మీడియన్ ప్రాబ్లం అన్నమాట. ఓకేనా, మీడియన్. అయితే ఇక్కడ చిన్నదిగా ఇచ్చాడు క్వశ్చన్, మనం పెద్ద క్వశ్చన్ ఒకటి చిన్న క్వశ్చన్ ఒకటి 2 చెప్పుకున్నాము. బట్ ఈడ స్మాలెస్ట్ మీడియంగా ఇచ్చాడు వాల్యూస్. మీరు పెద్దగా ఇచ్చినప్పుడు కష్టపడకూడదన్న ఉద్దేశంతో నేను బిగ్ వాల్యూస్ అంటే 1000 2000 ఉండేటట్టుగా తీసుకున్నా. బట్ ఇక్కడ ఏమి 65 85 105 ఇలా ఇచ్చాడు. యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది కాబట్టి ఏ స్టెప్పులు మారవు, ఫార్ములాస్ మారవు, జస్ట్ వాల్యూస్ మాత్రం మారుతాయి కాబట్టి మీరు హ్యాపీగా చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ బి ప్రాబ్లం కూడా మనం చెప్పుకున్నాం. బి కూడా చెప్పుకున్నాం, డే 25లో ఉంది, సేమ్ ప్రాబ్లం వచ్చింది. ఓకేనా, నెక్స్ట్ డే 33 ఇది గ్రాఫ్ ప్రాబ్లం. 2 గ్రాఫ్ ప్రాబ్లమ్స్ ఏ బి. అయితే ఏ వచ్చి డే 6లో మనం ప్రాబ్లం చెప్పుకున్న ఆ మోడల్లో అడిగాడు. ఓకేనా, వాల్యూస్ మార్చి సేమ్ డే 6లో ఏ విధంగా అయితే మనం చేసామో అదే విధంగా వాల్యూస్ మార్చి అడిగాడు. అదే ఇక్కడికి వస్తే బిలోకి వస్తే డే 7లో ఏ ప్రాబ్లం అయితే చెప్పుకున్నామో ఆ ప్రాబ్లం ఇచ్చాడు. చూసారా, సో ఇక్కడ మనం తీసుకున్న ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చినాయి. కొన్ని సేమ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, కొన్ని మోడల్స్ వచ్చినాయి. సో మన వీడియోస్ ద్వారా ఈ సెక్షన్ కంప్లీట్గా మీకు చేసేది. ఓకేనా, సరే ఇవంతా ఒకసారి నోట్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. మీకు ఇంకో విషయం చెప్తాను, ఎగ్జామ్ రాసేటప్పుడు మీ పబ్లిక్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఫస్ట్ 8 మార్క్స్ ప్రాబ్లం రాయండి. నేనే కాదు, మీ సార్ కానీ మీ మేడం కానీ అదే చెప్తారు, 8 మార్క్స్ రాయండి. ఎందుకంటే లాస్ట్ టైంలో మనకి టైం సరిపోదు. అలాంటి టైంలో 8 మార్క్స్ వదిలేస్తే చాలా కష్టం. అందువల్ల ఫస్ట్ 8 మార్క్స్ రాయండి, తర్వాత 4 మార్క్స్, తర్వాత 2 మార్క్స్, తర్వాత 1 మార్క్ ప్రాబ్లమ్స్ రాయండి. రాసేటప్పుడు సెక్షన్ మెన్షన్ చేయండి. ప్రతి క్వశ్చన్కి సెక్షను, క్వశ్చన్ నెంబరు, ఆన్సర్ ఇలా. ఓకేనా, ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా అలా. ఒకసారి ఏదన్నా ఉంటే డౌట్ మీ సార్ వాళ్ళని కూడా అడిగి కనుక్కోండి. ఓకేనా, నా సజెషన్ ఇలా, కానీ మీరు అందరినీ ఫాలో అవ్వండి. నా ఒక్కడనే ఫాలో అవ్వండి అని మాత్రం నేను చెప్పను. ఎందుకంటే నా దగ్గర నుండి రిప్లై అనేది లేట్గా వస్తుంది. అదే మీ సార్ కానీ మేడం కానీ వెంటనే చెప్తారు మీకు ఏది చేస్తే మంచిది. కాబట్టి వాళ్ళను ఫాలో అవ్వండి. కూడా మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే నా తరపున నేను చేస్తాను. ఓకేనా, నోట్ చేసుకోండి. సో చూశారు కదా, ఇదే విధంగా డైలీ వీడియోస్ అప్లోడ్ అవుతాయి. అంటే ఇంకా 8 వీడియోస్ ఉన్నాయి, 8 డేస్ ఉన్నాయి మీ ఎగ్జామ్ స్టార్ట్ అవ్వడం. 8 వీడియోస్, ఆ వీడియోస్లో కూడా ఇదే విధంగా క్వశ్చన్ పేపర్స్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం. మనకి డే 90 లోపే కంప్లీట్ చేసుకునేసాం. డే 90కి ఏమి 8 మార్క్స్ కంప్లీటెడ్,
4 మార్క్స్ కంప్లీట్ చేసుకున్నాం, 2 మార్క్స్ చెప్పుకున్నాము, 1 మార్క్ ప్రాబ్లమ్స్ కూడా చెప్పుకున్నాం. ఇంకా కొంతమంది అడిగారు నన్ను, సార్ మాకు 1 మార్క్ ప్రాబ్లమ్స్ కూడా కావాలి అని. అందువల్ల ఆ 1 మార్క్స్ కూడా యాడ్ చేయడం జరిగింది. దాంతోపాటు కొంతమందికి పేపర్స్ ఎక్స్ప్లెనేషన్ అడిగాలన్న ఉద్దేశంతో అవి కూడా 10 పేపర్స్, 10 వీడియోస్, అంటే ఒక 5 వీడియోస్ ఇలాంటి పెద్ద క్వశ్చన్స్ పేపర్స్, అంటే మీకు ఆల్రెడీ జరిగిన ఎగ్జాంపుల్స్, మోడల్ పేపర్స్ పెడతాం. అదేవిధంగా మీకు స్కూళ్ళల్లో పెట్టే పేపర్స్ ఉన్నాయి కదా, అదే మా స్కూల్లో మేము పెట్టే పేపర్స్, వాటిని కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం. ఓకేనా? సరే, ఈ విధంగా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే వీడియోస్ వస్తాయి ఎప్పటి వరకు, మీ ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే ముందు రోజు వరకు. సో అవంతా మీకు రావాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇప్పుడు నేను చెప్పిన ఈ ఎక్స్ప్లెనేషన్, పేపర్ ఎక్స్ప్లెనేషన్ మీకు క్లియర్గా అర్థమైంటే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.